అనేక మంది ప్రజలు యొర్దాను నదిలో వారి పాపములు ఒప్పుకొని వారి పాపమునకు పశ్చాత్తాపపడి బాప్తిసం పొందుతూ ఉంటారు. వారిలో కొందరు సుంకరులు, బోధకుడా, మేము ఇప్పుడు ఏమి చేయాలి అంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ప్రజల యొద్ద ఎక్కువ వసూలు చేయొద్దు అని వారికి తెలియచేస్తాడు. తర్వాత సైనికులు వచ్చి, బోధకుడా, మేమేమి చేయాలంటే, మీ జీతములతో మీరు తృప్తి పొందిండుడి, లంచములు ఎవరికాడ తీసుకోవద్దు అని సెలవిస్తాడు. లంచము తీసుకున్నవాడు దేశమును పాడు చేస్తాడని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అలాగే లంచము మనిషిని గుడ్డితనములో నడిపిస్తుంది. లంచము నిర్దోషిని దోషిగా మారుస్తుంది. కాబట్టి లంచం తీసుకున్నవాడు దేశమును పాడు చేస్తూ ఉన్నాడు. లంచం తీసుకున్నవాడు చీకటి త్రోవలో నడుస్తూ ఉన్నాడు.